యోగ్యమైన రీతిలో బల్లలో పాలు పొందకముందు పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా? సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, ఆరాధించుట్లో మీరు మాకు తోడుగుండి చేసిన సహాయాన్ని బట్టి మేము స్తుతిస్తూ, యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందినట్లుగా మీరు మాతో మాట్లాడవలసిందిగా కోరుచు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ప్రభు శిష్యులతోనే. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా? ఎంత ప్రభు వారిని ప్రాధేయపడుతున్నాడో చూడండి. ఒక గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా అని అంటున్నాడు. నిజమే, నేటి దినాల్లో ప్రార్థన అనేది తక్కువ అయిపోతుంది. ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన, విశ్వాసి జీవితంలో ప్రార్థన అనేది తక్కువ అవుతుంది. వాక్యం చదువుతాడు, అది కూడా చదవాలి కాబట్టి చదువుతాడు. ప్రార్థన అనేది చాలా తక్కువైపోయింది. నేటి దినాల్లో శత్రువు ఏం చేస్తున్నాడంటే దేవునితో మాట్లాడనివ్వకుండా చేస్తున్నాడు మనుషుల్ని. ప్రార్థన అనేది ఏంటంటే దేవునితో మాట్లాడతాడు అనమాట. 9వ అధ్యాయం దానియేలు గ్రంథము 21వ వచనం చూడండి. దానియేలు 9:21. దానియేలు 9:21. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా, చాలమ్మా, ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా అంటే దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన దేవునితో సంభాషిస్తున్నవాడుగా ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నవాడుగా ఉంటున్నాడు. నిజమే, ఈ ప్రార్థన ఏంటంటే దేవునితో మాట్లాడడం. ఇది శత్రువుకి ఏమాత్రం ఇష్టం ఉండదు. సాతానుడు ఏమాత్రమూ ఇష్టపడాడు. వెంటనే ఏదో విధంగా అడ్డు వేయాలి అని చూస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తున్న సమయంలో ఏమొస్తుంది? మనకి నిద్ర వస్తుంది. సేమ్ శిష్యులకు కూడా అదే వచ్చింది. అందుకని అన్నాడు, ఒక్క గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా అని అడుగుతున్నాడు. ప్రభువు ఎంత ప్రాధాయపడి అడుగుతున్నాడు చూడండి శిష్యుల్ని. అంతవరకు శిష్యులతో ఆయనతో పాటు ఉన్నారు. మరి ఆయన చేసిన అద్భుతాలు చూశారు. అనేక మార్లు వాళ్ళు ప్రమాదంలో ఉంటే ప్రభువు వారిని రక్షించాడు. మరి ఇన్ని మేలులు పొందిన వారు ప్రభువు గురించి ప్రార్థన చేయట్లేదు. నిజమే, ఈ దినాన్ని మనము కూడా ఎవరి గురించి, ఇతరుల గురించి సరి అయిన రీతిలో ప్రార్థన చేయలేకపోతున్నాం. కారణం ఏంటి? నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నాం. రెండవదిగా ఆసక్తి అనేది తగ్గిపోయింది. ఎన్నో మార్లు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి ఇప్పటి నుంచి అని అనుకుంటాం. మోకరించడానికి శక్తి ఉండదు. పోనీ కుర్చీలో చేసుకుందామంటే నిద్ర వచ్చేస్తుంది. ఈ విధంగా శత్రువు ఏం చేస్తున్నాడంటే అనేక విధాలుగా మరి దాడి చేసి ఆ ప్రార్థన నుంచి తప్పిస్తున్నాడు. నేటి దినాల్లో చూడండి, ఆ యొక్క సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అయిపోయి అందరూ కంప్యూటర్స్ మీద డిపెండ్ అయిపోతున్న వారుగా ఉంటున్నారు. ఏదైనా సరే కంప్యూటర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం అన్నీ చూసుకోవాలి అనేది ఉంటుంది. ఆఫీస్ విషయాలే కానీ ఆత్మీయ విషయాలు కూడా, అంటే బైబిల్లో ఏమున్నాయి కూడా అవి కంప్యూటర్ ద్వారానే చాలామంది చాలా చోట్ల చూస్తున్నారు. ఇది దేవుడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. గమనించండి, ఒక్కసారి ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసీ ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అంటే బయట పరిస్థితులు ఏమీ తెలియవు మనకి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే నిజంగా బయట ఎన్నో కష్టాలు గుండా వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, ఎంత వేడి ఉంది, మరి ఎంత ఇరుకుగా కూడా ఉంది. అంటే అది రెడీ అయ్యే వరకు కొద్దిగా కష్టపడాలి. అంటే ఈ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి ఇదంతా తెలియదు. వారు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు. ఇంకా వారు ఏం ప్రార్థన చేస్తారు? శత్రువు ఏం చేస్తారంటే నేటి దినాల్లో డబ్బు అనేది మంచి ఆ యొక్క ఉద్యోగాలు ఇచ్చి
దాంట్లో బిజీ చేసి డబ్బు ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రాత్రి సమయంలో ఎవడునూ పని చేయడు అని ఉంటుంది యోహాను సువార్తలో. కానీ ఇప్పుడు చాలా వరకు అందరూ నైట్ జాబుల్లోనే ఉంటున్నారు. అంటే ఉండొద్దు అని నేను అనట్లేదు, ఏ సమయంలో ఏం చేయాలి అనేది సరైన విధంగా మానవుడు చూసుకోవాలి. కొన్ని సమయాలు కొన్ని చోట్ల ఫ్యాక్టరీస్లో ఉన్నప్పుడు డే షిఫ్ట్ ఉంటుంది, మరి మధ్యాహ్నం ఉంటుంది, నైట్ కూడా ఉంటుంది. ఆ షిఫ్ట్స్ మారుతూ ఉంటాయి, అది ఓకే. కానీ ఇది కంప్లీట్గా అక్కడున్న డబ్బును బట్టి ప్రజలందరూ దాని మీద వెళ్తున్నారు. ఇప్పుడు మామూలు వేరే జాబ్స్ క్లర్క్గా వెళ్ళడానికి ఇలాగ ఇష్టపడట్లేదు, ఎక్కువ సంపాదించి ఈ డబ్బు మీద వెళ్ళిపోయి మనిషి అంతా డబ్బు మీదకి వెళ్ళిపోయి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాడు. శత్రువు ఎంత ట్రాప్ ఎలా చేస్తున్నాడు చూడండి. వాడిని ఉచ్చులో పడిపోతున్నాం మనం, అనేక మార్లు ఆ ఉచ్చులో పడిపోతున్నాం. ఉన్న దాంతో తృప్తిగా జీవిస్తే చాలు అని అనుకోవట్లేదు ఎవరు. అనేక మార్లు ఈ విధంగా ఉండి ప్రార్థన వాక్యాన్ని, ఒకవేళ వాక్యం చూసుకోవాలని వస్తే మొబైల్లో చూసుకుంటున్నారు, లేదా సిస్టంలో చూసుకుంటున్నారు. అయిపోయింది, చదివేసుకున్నాం కదా అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఒక దినాన్ని మన దగ్గర ఉండదు, ఈ గ్రంథం తీసివేయబడుతుంది. బైబిల్లో మరి ఆ యొక్క మొబైల్లో ఉన్న యాప్స్ కూడా, బైబిల్ యాప్స్ అన్నీ పోతాయి. అప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే, ఎంతగా చదువుతా కంఠస్థ చేస్తూ ఉంటే అవి మైండ్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శత్రువు ఏం చేశాడంటే వారికి నిద్రావస్థ కలగజేసి వారిని నిద్రమత్తులోంచి ప్రార్థన అనేది లేకుండా చేశాడు. ఈ ప్రార్థన అనేది లేకపోతే మానవుని జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో కలిగే అనేకమైన నష్టాల్లో 4 నష్టాలని మనము చూద్దాం. మొట్టమొదటిగా నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా 1:3. బహుగా శ్రమను నిందను ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని. ప్రాకారములు పడగొట్టబడ్డాయి అన్నమాట. ప్రార్థనా జీవితం లేకపోతే వ్యక్తిగత, కుటుంబ, సంఘ ప్రాకారాలు పడద్రోయబడతాయి. అంటే మన జీవితంలో ప్రార్థన లేకపోతే మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే ప్రాకారం పడగొట్టబడుతుంది అన్నమాట. ప్రాకారము, ఒక ఇల్లు ఉంటుంది, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుందన్నమాట. భారతదేశం ఉంది, భారతదేశానికి సరిహద్దులు ఉన్నాయి. ఆ సరిహద్దును దాటి ఎవరు రావడానికి లేదు. సరిహద్దును దాటి వచ్చాడు అని అంటే ప్రాణాపాయంలో ఉన్నట్టు ఇండియా. అందుకని చూడండి, ప్రతి దేశానికి సరిహద్దులు ఉంటాయి, ఆ సరిహద్దులు దాటి రాలేరు. వచ్చారు అంటే అవుట్, ఆ ఇండియా పని కానీ ఆ దేశ పని అయిపోయినట్టే. అందుకని పాకిస్తాన్లోకి మనం వెళ్ళము, వారు మనలోకి రారు. ఏదో ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి చూడండి, నష్టం జరుగుతుంది. అంటే ఆ ప్రాకారాలు బలంగా ఉండాలి. ప్రాకారాలు బలంగా ఉండాలి అని అంటే ప్రార్థన అనేది బలంగా ఉండాలి. ఇప్పుడు యెషయా గ్రంథము 62వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడ్డది చూడండి. యెషయా గ్రంథము 62:6. ఐజియా 62:6. యెహోవా యాజకులు అనబడుదురు, 62:6 అండి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయైనను పగలైనను. మాట్లాడతారనమాట. మాట్లాడుట అనేది ఏం చెప్పుకున్నామండి మనం ఇందాక, ప్రార్థన. మౌనంగా ఉండరు అంటే మాట్లాడతారు. మాట్లాడుట అనేది ప్రార్థన అని మనం చూసుకున్నాం. ప్రాకారముల మీద కావలి వారు ఉంటారనమాట. బలంగా ఉన్నంటే వారు మాట్లాడుతూ ఉంటారు. వారు మౌనంగా ఉన్నారంటే ప్రాకారాలు పడద్రోయబడతాయి అన్నమాట. ప్రార్థన లేకపోతే శత్రువు రావడానికి అవుతాయి. యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడినవని నెహెమ్యా 1:3లో చూద్దాం. కారణం ఏంటంటే ఎవరైతే ప్రార్థన చేయాలో వారు ప్రార్థన చేయలేదు, అందుకని ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, శత్రువు లోపలికి వచ్చేసాడు అనమాట. ఈ దినాన్ని మనం బలంగా ఉండాలి అంటే, మన ప్రాకారాలు బలంగా ఉండాలంటే ప్రార్థన. మొట్టమొదటిగా ప్రార్థన. ఈ దినాన్ని మన ప్రార్థన ఏ విధంగా ఉంది, చేయగలుగుతున్నామా? ప్రార్థన లేచిన దగ్గర నుంచి మొబైల్తో సహవాసమా,
పడుకునే వరకు మొబైల్తో సహవాసమా, ప్రార్థన వాక్యమా? నిజంగా చూడండి, ఎన్నో మార్లు ఎన్నో చోట్ల ప్రార్థనలోని మరి బస్సు ఇక కారు వెళ్తున్నప్పుడు కారులో ఉన్న డ్రైవర్ కూడా అది చూసుకుంటూనే ఉంటాడు, మొబైల్లో చూసుకుంటూ నడుపుతూ ఉంటున్నాడు. బండి మీద వెళ్తున్నవాడు చూసుకుంటూ ఫోన్లు చేసుకుంటూ నడుపుతూ ఉన్నాడు. ఇంకా ఆ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మనలాంటి వాళ్ళము మరి జాగ్రత్తగా వెళ్ళినా అవతలోను కూడా చూసుకోవాలి. ఒకప్పుడు మనమే చూసుకోవాలి, ఇప్పుడు డబుల్ అనమాట. ఆడు కూడా ఎలాగొస్తున్నాడో చూసుకోవాలి. రాంగ్ రూట్లో వస్తాడు, ఫోన్లో మాట్లాడుతూ వస్తాడు, ఫాస్ట్గా వస్తాడు. ఎంత డ్యామేజ్ అయిపోతుంది చూడండి. యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి? డివైడర్లు పెట్టినా యూజ్ ఉండట్లేదు. ఇప్పుడు అంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. ఏంటంటే అందరికన్నా ముందు నేను ఉండాలి, నేను వెళ్ళిపోవాలి, స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే వాడిని దాటి నేను వెళ్ళిపోవాలి. ఇలాంటి పరిస్థితులు మానవుని జీవితంలో ఉన్నాయి. అంటే దేవునితో సహవాసం కోల్పోయాడు. అందుకని ప్రాకారాలు బలహీనపడిపోయాయి. అందుకని నేటి దినాల్లో ఒక వ్యక్తి విశ్వాసి బలహీనుడవుతున్నాడు. కుటుంబంలో కలహాలు వస్తున్నాయి, సంఘాలు సరి అయిన విధంగా ఉండట్లేదు. కాబట్టి ఇదంతా ప్రాకారం బలంగా ఉండాలంటే ఏం చేయాలండి? మనము ప్రార్థన. మొట్టమొదటిగా ప్రార్థన లేకపోతే ప్రాకారాలు పడిపోతాయి. మరి ప్రాకారాలు బలంగా ఉండాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదవండి. 26:41 మత్తయి సువార్త. ఇక్కడ గమనించినట్లయితే మీరు శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని ఎవరితో చెప్పారండి? పర్టికులర్గా పేతురుతో చెప్పాడు. పేతురుతో చెప్పి ఆత్మ సిద్ధంగానే ఉంటుంది. ఎన్నో గొప్ప కార్యాలు చేసేద్దాం అనుకుంటాడు, కానీ అన్నిట్లో ఫెయిల్ అయిపోయాడు పేతురు. అటువంటి పేతురుతోని శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయి పేతురు, లేదంటే శోధన వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. నిజమే, నేటి దినాల్లో మానవుడు శోధనలో పడిపోయి విజయం పొందలేకపోతున్నాడు, జయించేవాడుగా లేకపోతున్నాడు. ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా వస్తాయి, మన స్వంత ఆలోచనలు వస్తున్నాయి, స్వంత తలంపులు వస్తున్నాయి. అంతేకాకుండా ఇతరులకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఆ తలంపులు ఉంటున్నాయి. ఎన్ని మార్లు ఆ తలంపులతోనే వద్దు 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 అనుకుంటేనే ఆ శోధనలో పడిపోతున్నాం. ఆ తలంపులు మనకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కంట్రోల్ ఉండట్లేదు ఆ తలంపులు మన జీవితంలో. ఎంతగా అయిపోయామంటే ప్రార్థన చేద్దాం అనుకుంటాం, మరి వాక్యం చూద్దాం అనుకుంటాము, మళ్ళీ వెంటనే ఏదో శోధన తీసుకొస్తాడు, ఆ శోధనలో వెళ్ళిపోతూ ఉంటున్నాము. అందుకని యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 1వ వచనం. చూసారండి ఎంత చక్కగా శోధకుడు వస్తాడంటే, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఏముందండి ఇప్పుడు ఆయనలో ఉన్న పరిస్థితి ఏంటి? ఆకలి అనేది ఉంది. ఆకలి అనేది రాయబడ్డది కదండి. ఆకలి కొనగా మన బలహీనత ఏందో చూస్తూ ఉంటాడు శత్రు. ఆ శోధకుడు క్రీస్తు ప్రభువునే శోధించడానికి ఎలాంటి ప్రయాసపడుతున్నాడో చూడండి. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినేసేయి. ఎందుకంటే ఆయనకు ఆకలి ఉంది కదా. ఎలా చెప్తున్నాడో చూడండి. ఏం పొడిని తెచ్చినప్పుడు రొట్టెలు తేవచ్చు కదా, రొట్టెలు తేడు, ఏమి తేడు, శోధింపబడతాం అన్నమాట. మన చేతనే తప్పు చేయించాలి అని మరి ఆ సాతాను యొక్క కోరిక. అందుకని 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత శోధకుడు ఎలాగొచ్చాడో చూడండి. మన ప్రార్థనని బలహీనపరచడానికి వాడు వస్తూ ఉంటాడు శోధకుడు. ఇప్పుడు శోధకుడిని క్రీస్తు ప్రభు ఎలా జయించాడు? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, వాక్యం చేత శత్రువుని పరిగెట్టించాడు.
అంటే మన జీవితంలో ప్రార్థన అనేది ఉంటేనే వాడిని ఓడించగలము. ప్రార్థన ఉంటే దేవునితో మాట్లాడే వాళ్ళంగా ఉంటాం. ఇప్పుడు పేతురుతోని ఎంత చక్కగా చెప్పాడంటే, మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే, దేవునితో మాట్లాడితే, పేతురు ఒక శోధన రాబోతుంది, ఆ శోధనలో నువ్వు తప్పింపడానికి ఈ విధంగా వెళ్ళు అని చెప్తాడనమాట. అయితే ఆ సమయంలో ఆయన ప్రార్థన లేకుండా పడుకున్నాడు కాబట్టి శోధనలో పడిపోయాడు. ఒక చిన్నది ఆయన దగ్గరికి, నీవు క్రీస్తుతో ఉన్నవాడువే కదా, గలిలయుడే కదా అంటే, లేదు 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 కాదు అని అంటాడు. అక్కడున్న మనుషులందరూ నీ మాటలన్నీ చూస్తుంటే క్రీస్తు ప్రభు మనిషివే అని అంటే, లేదు కాదు అన్న. మూడోసారి కూడా అలాగన్నప్పుడు లేదు కాదు అని చెప్పి శపించడానికి ఒట్టు పెట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోయాడు. శోధనలో లేకపోయాడు, శోధనలో పడిపోయాడు, శోధనలో అలా పడిపోయాడు పేతురు. ఎందుకు? ఆ ప్రార్థన అనేది లేక ఇక్కడ శోధన వచ్చింది. భవిష్యత్తులో మనం పడకుండా ఉండాలి అంటే ఇక్కడ ప్రార్థన అనేది బలంగా ఉండాలి. ప్రార్థన అనేది లేకపోతే ఎన్నో శోధనలో పడిపోతూనే ఉంటాం. ఈ దినాన్ని మన ఆలోచనల్లో పడిపోతున్నామంటే కారణం ఏంటంటే ప్రార్థన లేకపోబట్టికి. కాబట్టి మన ప్రార్థన పెంచుకుందాం. 2 విషయాలు చూసాం. మొట్టమొదటిగా ప్రార్థన లేకపోతే ఏమవుతాయండి? ప్రాకారాలు పడిపోతాయి. రెండవదిగా ప్రార్థన లేకపోతే శోధనలో పడతాం. మూడవదిగా మరి ప్రార్థన లేకపోతే ఏం జరుగుతుందో లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. 12:37 లూకా. ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యుడు. వారికి ఉపచారం చేయనని. అంటే ప్రార్థన లేకపోతే దేవునితో సహవాసం ఉండదు. అంటే ప్రార్థన ఉంటే దేవునితో చక్కటి సహవాసము, తానే వచ్చి వారితో కూడా ఉండి వారికి ఉపచారం చేస్తున్నవాడుగా ఉన్నాడు. దేవునితో సహవాసము. మన జీవితంలో ప్రార్థన లేకపోతే సహవాసము అనేది కోల్పోయే వారంగా ఉంటాం. దేవునితో సహవాసము కోల్పోయే వారంగా ఉంటున్నాం. యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. 22వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 22:21. ఆయనతో సహవాసం చేసిన యెల్లా సమాధానము కలుగును, అలాగున మేలు కలుగును. ఆయనతో సహవాసం చేస్తే సమాధానము అనేది ఉంటుంది, అలాగున మేలు కలుగుతుందంట. నేటి దినాల్లో అనేక మందికి సమాధానం లేదు. కారణం ఏంటండి? ప్రార్థన లేదు, దేవునితో సహవాసం లేదు. మెలకువ కలిగి ప్రార్థన చేస్తేనంట ఆయన మన ప్రక్కన ఉంటాడు. ఆయన మన ప్రక్క నుండి మన ప్రార్థనకి జవాబులు ఇచ్చేవాడుగా ఉంటాడు. నిజమే, నేటి దినాల్లో సమాధానాన్ని కోల్పోతున్నారు ప్రజలందరూ. సమాధానాన్ని కోల్పోయి అనేక మంది అనేక విధాలుగా గొడవలు పడుతూ మరి అనేక విధాలుగా తగ్గించుకోవడం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా గొడవలు పడుతున్న వారుగా ఉంటున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అంటే దేవునితో సమాధానం లేక. ఇప్పుడు మనకి ఈ యొక్క నాటుకోళ్ళు ఉంటాయి కదండి, నాటుకోళ్ళు ఇక్కడ ఎక్కువగా పెంచట్లేదు. ఇక్కడ ఊర్లల్లో పెంచుతూ ఉంటారు. కోళ్ళు పెంచుకున్నప్పుడు మీరు చిన్నప్పుడు చూసే ఉండొచ్చు. ఒక కోడి ఎక్కడో మోస్తుంది, ఇంకో కోడి ఎక్కడో మోస్తుంది. చిన్నవి, ఇంకా పెద్దవి కూడా కాదు. సడన్గా ఫాస్ట్గా వెళ్ళి ఒకదానికొకటి పోట్లాడుకుంటూ ఉంటాయి. చూసారండి మీరు ఎప్పుడైనా? పోట్లాడుకుంటూ ఉంటాయి. ఈ కోళ్ళు పోట్లాడుకుంటే మళ్ళీ కలిసి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. మళ్ళీ సడన్గా వచ్చి ఒకదానికొకటి పోట్లాడుకుంటూ ఉంటాయి. ఇది ఏంటంటే ఆ నైజం అటువంటిది, ఆ కోడి యొక్క నైజం. నేటి దినాల్లో ప్రార్థన అనేది లేక చాలామంది మటన్ కంటే చికెన్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. నిజమేనంటే అందుకని కొట్లాడుకుంటున్నారేమో. చాలా చోట్ల చికెనే తింటున్నారు ఎక్కువ. రేటు పెరగడం బట్టో మరి ఏంటో తెలియదు, కానీ
ఆ కోడి ఎలా పరిగెట్టుకొని వెళ్ళి కోట్లాడుతూ ఉంటుందో మనుషులు కూడా అలాగే అయిపోతున్నారు. నిజమా కాదా చెప్పండి? సామాన్యంగా ఈ జోక్ చేశాను అంతే, కానీ జరుగుతుంది ఇట్లాగా. బండి మీద నిన్న ఒక చోట మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఎంత భయంకరం కొట్లాడుకుంటున్నారంటే, ఏంటి అంటే ఆ బండికి అడ్డొచ్చాడంట అంతే. అడ్డొచ్చినందుకు భయంకరమైన గొడవ చేసేసుకున్నాడు. నీ సంగతి ఏంటో నేను తెలుస్తా అంటే, నీ సంగతి ఏంటో నేను తెలుస్తా అంటున్నారు. ఇద్దరికిద్దరు అలాగే మాట్లాడుకున్నారు. ఏంటి? భయంకరం. దేవునితో సహవాసం లేదు, ప్రార్థన లేదు. అందుకనే సమాధానాన్ని కోల్పోతున్న వారుగా ఉంటున్నారు. ఈ దినాన్ని మనం సమాధానం కోల్పోయాము అని అంటే ప్రార్థన అనేది ప్రశ్నించుకోవాలి. మనము ప్రార్థన లేదు మన జీవితంలో. కాబట్టి ఈ దినాన్ని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలు ఎక్కువ ఉందాం. ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఇంతకాలం ప్రార్థన నిర్లక్ష్య పెట్టాను, ఆ విధంగా నా ప్రాకారాలు పడిపోయాయి. ప్రాకారాలు పడిపోతే భయం అనేది ప్రవేశిస్తుంది. రెండవదిగా నా యొక్క ప్రార్థనా జీవితం లేక శోధనలో పడిపోతున్నాను. శోధనలో పడిపోయి దేవునికి దూరంగా అయిపోతున్నాను. మూడవదిగా ప్రార్థన అనేది లేక సమాధానాన్ని కోల్పోయాను. ప్రభువా, తిరిగి ఆ సమాధానం పొందుకుంటాను నేను. 3 విషయాలు కాదు. 4వదిగా చివరిగా లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకా 21:36. కాబట్టి తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబెట్టుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు. ఒక దినాన్ని దేవుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడే వారంగా ఆయన ఎదురుగుండా నిలబడే శక్తి ఉండాలి అని అంటే ప్రార్థన. ఒకవేళ ప్రార్థన లేకపోతే శక్తిహీనులుగా అయిపోతాం, బలహీనం అయిపోతాం అన్నమాట. మనం ఆయన వచ్చినప్పుడు నిలబడలేము. మీకు ఒకసారి చెప్పాను, మరొకసారి చెప్తున్నాను, తీయవసరం లేదు. కానీ దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటుంది. ఆకాశం నుంచి వచ్చిన దర్శనానికి దానియేలంట శక్తి లేక సొమ్మసిల్లిపోయాడు. ఈయన ఎవరండి? గొప్ప ప్రార్థనాపరుడు. అతను శక్తి లేక సొమ్మసిల్లిపోయిన వాడుగా ఉన్నాడు. ప్రక్కనున్న మనుషులు ఆ దర్శనానికి దాగుకోవడం వల్లనే పారిపోయేరి అని ఉంటుంది. ఆ దర్శనాన్ని తట్టుకోలేకపోయారంట. మరి దానియేలేమో ఇలాగున్నాడు. మనం అనుకుంటాము ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే వారంగా మనం ఉంటాము అనుకుంటున్నాం. ఆ శక్తి ఉండాలి అని అంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంత ప్రార్థనాపరుని పరిస్థితే ఆ యొక్క పరిశుద్ధమైన ఆ యొక్క పరలోకపు దర్శనానికి అతని పరిస్థితి అలాగ అయిపోతే మన పరిస్థితి ఏంటి? ఎలాగుంటాము? ఉండగలగమా? అందుకని నిరంతరము ప్రార్థనలో మనము జీవించే వారంగా ఉండాలి. అందుకని 4వదిగా ప్రార్థన లేకపోతే, మెలకువ లేకపోతే ఏమైపోతామండి? బలహీనం అయిపోతాం, శక్తిహీనం అయిపోతాము. కాబట్టి ప్రార్థనలో బలంగా ఉండే వారంగా ఉందాం. ప్రార్థనలో దేవుని కొరకు నమ్మకంగా జీవించే వారంగా ఉందాం. ఈ దినాన్ని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందకముందు మన ప్రార్థనా జీవితాన్ని పరీక్షించుకుందాం. ఈ దినాన్ని మన ప్రాకారాలు పడిపోయాయా? రెండవదిగా మరి ఈ దినాన్ని మనము శోధనలో పడిపోయే వారంగా ఉంటున్నామా? మూడవదిగా సహవాసం లేని వారంగా ఉంటున్నామా? 4వదిగా బలహీనులుగా శక్తిహీనులుగా ఉంటున్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. అంటే ఈ విధంగా ఉన్నాము అంటే మనము ప్రార్థనా జీవితం కోల్పోయినట్టే. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. మనం సరి చేసుకొని ప్రార్థనలో ప్రభువా, ఈ దినానికి ఒక చక్కటి తీర్మానం తీసుకుందాం. నీ కొరకు ప్రార్థనకి పరిస్థితిని కేటాయిస్తాను ప్రభువా, ఈ యొక్క సమయాన్ని కేటాయిస్తాను, ఈ విధంగా నేను ఉంటాను, ప్రార్థనలో ఎక్కువ గడుపుతాను ప్రభువా అని చెప్పి ఒక తీర్మానం తీసుకుందాం. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే మొట్టమొదటిగా మన ప్రాకారాలన్నీ, పడిపోయిన ప్రాకారాలని కట్టేవాడుగా ఉంటాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇర్మియా 1:9. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును,
కట్టుటకు నాటుటకును ఆ, 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 కట్టుటకు నాటుటకు కూడా ఆయనకు అధికారం ఉంది. పెళ్ళగించడానికి పడద్రోయని కూడా ఉంది. ఈ దినాన్ని పడిపోయిన ప్రాకారాల్ని కట్టబడాలి అంటే ఆయన దగ్గరికి వద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, కోల్పోయిన నా ప్రార్థనా జీవితాన్ని ఒప్పుకుంటున్నాను, సరి చేసుకుంటున్నాను. ఈ దినం నుంచి ప్రార్థనకి నేను సమయాన్ని కేటాయిస్తాను ప్రభువా అని చెప్పి ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఆ యొక్క తలంపుల నుంచి అన్నిటి నుంచి విడిపించి మన ప్రాకారాన్ని నిలబెట్టి శోధనలో పడకుండా కాపాడుతూ సమాధానం ఇస్తూ బలవంతులుగా చేసే ఆ దేవాది దేవుని దగ్గరికి మనం వచ్చి ప్రార్థనలు ఎక్కువగా గడిపే వారంగా ఉండడానికి ఒక తీర్మానం తీసుకునే ముందు 1 కొరింథీ 11:28 ఈ విధంగా రాయబడి ఉంది. కాబట్టి ప్రతి మనుషుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇప్పుడు అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలు ఏ విషయం పరీక్షించుకోవాలంటే మన ప్రార్థనా జీవితాన్ని పరీక్షించుకుందాం. ఇప్పుడు మన ప్రార్థన ఏ విధంగా ఉంది పరీక్షించుకుందాం. ఒకవేళ కోల్పోతే ప్రభువా తిరిగి కడతావు కదా ప్రభువా, ఒప్పుకుంటున్నాను, సరి చేసుకున్నాను అని సరి చేసుకొని మనస్ఫూర్తిగా సరి చేసుకొని ఆ తర్వాత యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందుటకు దేవుడు మనందరికీ సహాయపడుగాక. ప్రార్థన చేసుకుందాం.